ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 9వ వచనము. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. హల్లెలూయా. దేవుడు కృప గురించి మాట్లాడుతున్నారు ఈరోజు మనతో. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది అని. మరి వాక్యంలో కృప గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి. ఈవెన్ దో వి వర్ సిన్నర్స్ హీ డైడ్ ఫర్ us. అంటే ఆయన కృపను బట్టి మనము రక్షించబడ్డాము. ఆయన కృపను బట్టి మనము నీతిమంతులంగా కడగబడ్డాము. మన క్రియలు, మన పనులు, మన నీతి ఏది కాదు, కేవలం ఆయన కృపను బట్టి, ఆయన మన కొరకు సిలువలో రక్తాన్ని కార్చిన విధానాన్ని బట్టి, ఆ చిందించిన రక్తమును బట్టి మనము రక్షించబడుతున్నాము, మనము నీతిమంతులంగా మార్చబడుతున్నాము. ఈరోజు ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆకాశమును మనము ఎంత ఎత్తుగా ఉందో కొలవలేము. అలాగే ఆయన కృప కూడా మనము కొలవలేనంత విస్తారమైన కృప. పర్వతాలు కదిలిన, మెట్టలు తత్తరిల్లిన కృప విడిచిపోదంటున్నాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తానంటున్నాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కృప అన్నది ఎంత వరం అండి, దేవుని వరము. ఆ కృపను పొందుకొని మనం జీవిస్తున్నాం. ఆ కృపను బట్టి మనం ఎన్నో కార్యాలను పొందుకుంటున్నాం, అద్భుతాలను చూడబోతున్నాం. కాబట్టి ఈరోజు ఆ కృప మనందరితో నిరంతరము ఉండాలని గట్టిగా ఏమని చెప్దాం. మే ది లార్డ్ బ్లెస్ యు అండ్ గివ్ యూ పీస్.